అన్నా నమస్తే. నమస్తే అన్న. నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా విన్నపము నేను ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక గల్లీ లీడర్ కాదు, ఒక సామాన్య మధ్యతరగతి వ్యాపారవేత్త అంటే మళ్ళా పెద్ద కాదన్న. ఏదో కోడి కోసి బొచ్చు పెరికి చికెన్ అమ్మి బతికే ఒక మధ్యతరగతి వ్యక్తి. ఈరోజు ఏముందంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ బాయిలర్ కోడి ఎప్పుడన్నా కానీ బాయిలర్ కోడి పుట్టిన కాడ నుండి కటింగ్ చేసే వరకు ఒక రేటు ఉంటుంది. అది వాళ్ళ కంపెనీ బట్టి రేటు నిర్ణయిస్తారన్న. కానీ ఎమ్మిగనూరులో ఎక్కడ కోడి పుట్టిన కాడ రేటు కూడా అమ్మరు. అలా రేటు ఇక్కడ నిర్ణయించి అమ్ముతున్నారు. దాన్ని ఏమది ఎట్లా అమ్ముతున్నారు, ఏం గిడుతుంది, ఎలా బెనిఫిట్ వస్తుంది అని ఆలోచిస్తే తూకాలు కొడుతున్నారన్న. మెయిన్ ఏముంది, తూకాలు కొడుతున్నారు. స్నేహ అనే కంపెనీ ఒక గొప్ప కంపెనీ అన్న. కింద నుంచి పైకి వచ్చినాడు రామరెడ్డి గారు అనేవాళ్ళు. అతను కూడా వ్యాపారం చేయలేదు, ఇట్లా లాస్ వ్యాపారం. ఇది ఏముందంటే తూకాలు కొట్టడము, వేరే కంపెనీ కోళ్ళు అమ్మడము, గుజరీ కోళ్ళు అమ్మడము, ఇది ఎమ్మిగనూరులో జరుగుతుంది. ఈ తూకాలు కొడుతుంటే ఎవరు పట్టించుకోవాలన్నా, తూనిగల శాఖ వాళ్ళు పట్టించుకోవాలి. తర్వాత కుంటి కోళ్ళు, గుడ్డి కోళ్ళు, నడ్డి కోళ్ళు అమ్ముతారు తక్కువ రేట్ పెట్టి. అది ఎవరు పట్టించుకోవాలన్నా, ఆరోగ్య శాఖ వాళ్ళు పట్టించుకోవాలి. ఎమ్మిగనూరులో గత 10 సంవత్సరాల నుంచి ఇదేది లేదన్నా. కర్నూలు తీసుకోండి, ఈ రోజుకు ఈ రేటుకి 240, 220 కేజీ అమ్ముతున్నారు. ఆదోని తీసుకోండి 220, కోడుమూరు తీసుకోండి 220, గోనెగండ మనకు దగ్గర ఉన్న ప్రాంతంలో తీసుకోండి 200. మరి ఇక్కడ ఎందుకన్నా 150, 160, 150 ఎందుకు అమ్ముతున్నారన్న? ఏముందన్న ఫాల్ట్? ఎవరు చూడాలి ఇది? అధికారులు చూడాలి. ఇదేది లేదన్న. ఏమిది, ఏం కారణం ఇది? నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా. జై హింద్, జై కిసాన్, జై జవాన్.